హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? టైటిల్ చూడంగానే అర్థమైపోయింది కదా, జ్యువెలరీ షాపింగ్ అండి. ఈ రకంగా ఎందుకు రెడీ అయ్యి వచ్చానంటే, ఎప్పుడు కుర్తీలు వేసుకొని వచ్చి జ్యువెలరీస్ టెస్ట్ చేసుకోవాలంటే ఫీల్ రావట్లా. అందుకని చక్కగా రెడీ అయ్యి వచ్చి ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకొని పర్చేసింగ్ ప్లాన్ అనమాట. ఒక్కదాన్నే వచ్చాను పార్టీకి అని చెప్పి వెళ్ళి వస్తా ప్లాన్ చేసుకుంటున్నాను. ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే పక్కన పెట్టి ఈవినింగ్ వచ్చి ప్రాపర్ డీల్ కుదిర్చేసుకొని కొందామని అనమాట. నాతో పాటు మీరు కూడా చూద్దురు. హాయ్ అండి. బాగున్నామండి. నేను అదే జ్యువెలరీస్ చూడడానికి వచ్చాను. నేను ఎట్ ది ఎండ్ డిసైడ్ అవుతాను ఏంటనేది పర్చేజ్. బ్లాగ్ లాగా ఏదైనా చేసుకోవచ్చు కదా, ఫుల్ కోఆపరేషన్ పడేసేద్దాం రండి. సరే, ప్రస్తుతం మిడ్ రేంజ్లో చూస్తున్నానండి. అంటే మరీ పెద్దగా పార్టీ వేర్ కాకుండా, మరీ సింపుల్గా కాకుండా మీడియం. లేటెస్ట్గా ఇలా చూడండి, ట్రెడిషనల్గా బ్యూటిఫుల్ పీకాక్స్ వచ్చేసి విత్ రియల్ ఎమరాల్డ్స్ అండ్ రియల్ డ్రాపింగ్ బీడ్స్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ విత్ సిలికాన్ వైర్స్తో చాలా డిఫరెంట్ పీస్ వచ్చింది మేము లేటెస్ట్గా. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చింది మేము క్యూట్గా వచ్చేసి. మీరు ఒకసారి పెట్టుకొని చూసి మీకు తెలుస్తుంది డిజైన్ ఎలా ఉంది, యూనిక్గా అలా. బాగుందండి, యూనిక్గా ఉంది మోడల్. ట్రెండీగా అండ్ ట్రెడిషనల్గా మిక్స్ అయి ఉంది కదా, చాలా బాగుంది. వెరీ నైస్. ఓ హలో అండి, వసుంధర గారు. బాగున్నారా నందు? యా గుడ్. ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి ఒక 2 weeks అయిందండి. ఓ సో నైస్. గుర్తుపట్టారా? మనము లాస్ట్ టైం ఇండియా ట్రిప్ సిరీస్ లో లాస్ట్ డే లాస్ట్ బ్లాగ్ మీ దగ్గరే కదా, లాస్ట్ ఓ పర్చేజ్. యా, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ద పెండెంట్ అండి? యా చాలా that you బాగుంది. purchased మీకు ఎలా last time? అనిపించింది? ఓ దిస్ వన్, యా ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్. దిస్ కొత్తగా ఉంది కదండి. మా సిస్టర్ డిజైన్ చేస్తారు అవన్నీను. ఓ నైస్ సో నైస్. దట్స్ వెరీ ఇదిగోండి, నైస్. లాస్ట్ టైం మీ దగ్గర నల్లపూసలు అప్పుడు చిన్నగా స్టార్ట్ చేశాను. అదే ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ అన్నమాట, హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్ అని. చాలా బాగుందండి. ఇంతకుముందు మీరు అంతకుముందు వ్లాగ్ చూడండి, అప్పుడు మోడల్స్ కూడా చూపించాను. ఒక పెండెంట్ కంటిది కూడా తీసుకున్నాను కదా. యా, సో లవ్ ఇట్. ఇప్పుడు దాని వల్ల ఆ ఎక్స్పీరియన్స్ కి డైరెక్ట్ ఫస్ట్ ఇక్కడికే వచ్చాను. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎన్నో ప్లేసులకి వెళ్ళి మనం ఇయర్లీ పర్చేజ్ చేస్తాం కదా. యా, సో ఫైనల్ డెస్టినేషన్ ఒక చోట మనకి బాగా నచ్చుద్ది, ఇంకా స్టిక్ అయిపోతాం, రెగ్యులర్ కస్టమర్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ వచ్చేసి దీంట్లో మనకి 20 grams నెట్ వెయిట్ గోల్డ్ ఉంది మన దీంట్లో. డైమండ్ క్యారెట్స్ కూడా వచ్చేసి 2.4 carats డైమండ్స్ ఉన్నాయి. చాలా బాగుందండి ఇది. చాలా కొత్తగా ఉందండి. ఎందుకంటే ట్రెడిషనల్ ట్రెండీ 2 రకాలు కాకుండా అసలు యూనిక్గా ఉంది. సో దీనికి మ్యాచింగే బ్యాంగిల్ చూద్దాం. ఎలాగో మీరు వచ్చారు కాబట్టి ఇన్ని వెరైటీస్ ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాయి, ఇంకా వేరే రూమ్స్లో కూడా. అంటే వ్లాగ్ చేస్తున్నాను కదా, అన్నీ కవర్ చేయొచ్చా అండి? ఓ ష్యూర్ అండ్ నో ప్రాబ్లం. సరే, అన్నీ కవర్ చేద్దాం రండి. యాక్చువల్గా ఇది కవర్ చేసే ముందు మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఎలాగో నేను పర్చేజ్ ప్లాన్ ఉంది, సెకండ్ టైం వచ్చాను కాబట్టి. లాస్ట్ టైం నేను మీ దగ్గర పర్చేజ్ చేసి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట, ఇక్కడ తీసుకున్నాను, ఇలా బాగా నచ్చింది అని. వాళ్ళందరూ నాకు ఒక మాట అన్నారు, వసుంధరాలో డైమండ్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా, ఇంకెక్కడన్నా చూడొచ్చు కదా. అది అంటే ఐ నో ఎక్స్పెన్సివ్, అంటే దాని దగ్గర క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ క్వాలిటీ చూసే నేను వచ్చాను కాబట్టి. సో ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, దీని రెండిట్లో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? ఒట్టిగా దీన్ని చూస్తే మంచి షైన్ కనిపించిందండి. ఎప్పుడైతే దీని పక్కన పెట్టారో చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఎక్కువ షైన్ ఉంది వడ్రాణం. అయితే ఇప్పుడు ఏంటంటే మరి దీని సర్టిఫికేట్ కూడా ఈఎఫ్ఏనండి. అండ్ దీని క్యారెట్ రేట్ తక్కువ, లైక్ 45,000 ఏనండి ఇది యాక్చువల్గా. ఎందుకంటే 4Cలో దీని కట్ చాలా వీక్ ఉంది, కలర్ కూడా వీక్ ఉంది. కానీ సర్టిఫికేషన్ జనరలైజేషన్ ఇప్పుడు అన్నిటికీ కలిపి ఈఎఫ్ అని ఇచ్చేస్తున్నారు. ఇది కట్ చాలా బాగుంది అండ్ కలర్ గ్రేడ్ కూడా ఒరిజినల్ ఈఎఫ్ ఇది. సో దీని మూలన ఇది షైనింగ్ ఎక్కువ ఉందండి. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మరి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి క్యారెట్? 48,000 క్యారెట్ అవుతుందండి. సర్టిఫికేట్ ఈఎఫ్ఏ ఉంటుంది. ఇది ఎంత పడుతుంది? ఇది మాత్రం మీకు ఎక్కువ అండి, 58,000 పడుతుంది క్యారెట్. కాకపోతే దీని కట్టింగ్ చాలా బాగుంటుంది, 4Cs అండ్ కలర్ కూడా ఒరిజినల్ ఈఎఫ్. ఏంటంటే ఇది డైమండ్ అనేది ఒక స్టాండర్డైజేషన్లో ఇప్పుడు సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఈఎఫ్ అని ఇచ్చేస్తున్నారండి జనరల్. ఇదివరకు రోజుల్లో నేను జెమాలజిస్ట్ని, నేనే సర్టిఫై చేసేదాన్ని. అది నిజంగా ఈఎఫ్ ఉంటే ఈఎఫ్, ఎఫ్జీ ఉంటే ఎఫ్జీ, జీహెచ్ ఉంటే జీహెచ్ నేనే చెప్పి ఇచ్చేదాన్ని క్లయింట్స్. దే వేర్ ఆల్సో వెరీ హ్యాపీ.
సో జనరలైజ్డ్ అంతా కలిపి ఈఎఫ్ అని ఇచ్చేస్తున్నారు. కస్టమర్స్ పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళని ఏమంటానికి లేదు మనము. సో కాకపోతే మా దగ్గర హై క్వాలిటీస్ కావాలి, మాకు ప్రైస్ కాదు, ఎప్పటికీ ఉండే వస్తువా వచ్చి కస్టమైజేషన్ చేయించుకుంటారు. సో దట్స్ హౌ వీఆర్ వెరీ పాపులర్ అండి. ఇప్పుడు కూడా మా పాత క్లయింట్స్ వచ్చి ఆ రోజు కొన్నది కూడా ఇవి ఆర్ స్టిల్ ఎంజాయింగ్ అంటే ఇంకా ఇంత షైనింగ్ ఉంది, ఇప్పుడు డైమండ్స్ బయట మాకు అలా అనిపించట్లేదు అని అంటారు. డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మీరు గుర్తుందో లేదో, ఒక 3.5 years ago నేను యూట్యూబర్ అయినాక ఫస్ట్ ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు మా పాప చాలా చిన్నది, అప్పుడు నేను ఇయర్ రింగ్స్ కొన్నాను. అది కూడా వ్లాగ్ చేశాను. పర్చేజ్ చేయడానికి చాలా షాపులను తిరిగాను. ఫైనల్గా ఈ షాపులో పాపకి నచ్చినాయి. ఆ ఇయర్ రింగ్స్ అండి ఇప్పటికీ 3.5 ఏళ్ళు అయింది. డైలీ వేర్ అది. సోప్ వాటరు, షాంపూస్, ఎన్ని కెమికల్స్ పడ్డా షైన్ మారలేదండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత లాస్ట్ డే ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఇదే రీజను. తక్కువ రేట్లో బయట వస్తుంది కదా, బయట కొనేద్దాము, ఇక్కడ మనకి ఎక్కువ రేట్ కదా, చిన్నది తీసుకుందాం, అట్లా స్టార్ట్ చేశాను. వన్స్ చిన్న ప్రొడక్ట్స్లోనే అంత క్వాలిటీ ఉన్నప్పుడు, మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు వడ్రాణం తీసుకున్నప్పుడు నేను వాళ్ళకి చూశాను. ఓకే, ఇంత పెద్ద ప్రోడక్ట్లో కూడా ఇంత క్వాలిటీ అమేజింగ్ ఉందని చెప్పేసి, ఓకే ఫ్యూచర్లో మా పాప ఫంక్షన్ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లో, ఇంట్లో ఫంక్షన్లకి ముందు ఒకటి తీసుకొని దాన్ని ఎంజాయ్ చేసి ఫ్యూచర్ పర్చేస్ కూడా మీ దగ్గర వీడియోలో కూడా సాక్ష్యం అండి చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ క్వాలిటీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి అండి. ఇదేదో ఓకే ఇక్కడ వచ్చారు ఏదో ప్రమోషన్ చేస్తున్నారని అనుకోకండి, ప్రమోటింగ్ కాదు, కొనటానికని వచ్చి నా ఎమోషన్ చెప్తున్నాను. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో వచ్చారు కదా అని వీడియోలో కలర్ఫుల్ గా ఉన్నారు కదా, యాడ్ చేసాం అన్నమాట. జ్యువెలరీ ఈజ్ ఆల్వేస్ ఇమోషనల్ కనెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఒక్కసారి, నేను ఆ ఐడియా ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒకసారి కొనుక్కుంటే తరాలు వెళ్ళాలి జ్యువెలరీ, ఇక్కడితోటి ఎండ్ అయిపోతాము అన్న ఫీలింగ్ నాకు ఉండదు. నేను అలాంటి టైపే. నేను ఒకసారి కొనుక్కున్నానంటే అవే పెట్టుకుంటాను, ప్లస్ ఐ ఎంజాయ్ ద సేమ్ పీస్. సో అదేంటంటే ఎప్పటికీ ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. నాకు ఎలా అనుకుంటానో నేను క్లయింట్కి అలాగే అనుకుంటాను. ఒకరికి నా పర్సనల్ ఒపీనియన్ నచ్చలేదు అనుకోండి, ఒకళ్ళ దగ్గర తక్కువకి వచ్చేసింది అనుకోండి, ఇదే బాగుందని 10 మందికి అదే పాపం. టుడే ఎవ్రీబడి సో బిజీ అండి, ఎక్కడ తక్కువ ఇస్తే వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు. దే డోంట్ హ్యావ్ టైమ్ టు అండర్స్టాండ్. చీరల్ని 100 చీరలు సెలెక్ట్ చేసి ఒకటి కొంటున్నామండి, జ్యువెలరీ దగ్గరికి వచ్చేసరికి తక్కువ అనగానే వెళ్ళిపోతున్నాం. క్యారెట్ ఎందుకు తక్కువ ఉంటుంది అనేది నాకు మీ ద్వారా తెలిసింది అసలు. అందుకే రేటు తక్కువ ఉంటుందండి. 4Cs కదా డైమండ్, ఇప్పుడు అందరికీ తెలుసు డైమండ్ 4Cs అని. ఆ 4C చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మీకు ఇది నేను 48,000 అంటున్నానా, దీనిలో కటింగ్ వీక్ ఉంటుంది. అది మనం మేము చూడగలమా కొనేవాళ్ళం? ఇట్లా నా దగ్గర ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉందండి, మీకు ఊరికే క్లయింట్ కోసం. సో రఫ్గా ఐడియా వస్తుంది. నేను మైక్రోస్కోప్లో పెట్టినంత రాదు, బట్ స్టిల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇలా ఈ డైమండ్ మీద పెట్టి చూడండి, మీకు డైమండ్ ఎలా కనిపిస్తుందో చూడండి. కట్ అంతా అంటే షైన్ ఫీల్ రావట్లేదు. సో ఇలా చూస్తే షైన్ ఉంది మళ్ళీ. ఇది దీంట్లో కటింగ్ చూడండి, మీకు ఇంత సన్న డైమండ్ అయినా కూడా వెరీ షార్ప్ అండి, వెరీ షైన్ ఉంది. దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది? ఇలా ట్రయాంగిల్ షేప్స్ మిక్స్ అయ్యి, మల్టిపుల్ ట్రయాంగిల్స్ మిక్స్ అయిన ఒక నక్షత్రాలు, స్టార్స్ కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంది. యారోస్ కనిపిస్తున్నాయి దీంట్లో. స్టార్ షేప్ ట్రయాంగిల్స్ లా మిక్స్ అయ్యి స్టార్స్. దో ఇట్ ఈస్ సచ్ ఎ స్మాల్ డైమండ్, స్టిల్ వి డిడ్ంట్ కాంప్రమైజ్. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఎంత సన్న డైమండ్ అయినా కూడా చూడండి, ఇంత చిన్న డైమండ్స్ చూసారా ఎంత షైన్ వస్తున్నాయో. జనరల్గా డైమండ్ ఎంత చిన్నదైతే అంత షైన్ తక్కువ ఉంటుంది అంటారు అందరూ. అసలు నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది రెండు డిఫరెన్స్ చూస్తే. కొన్ని డైమండ్స్ మిగిలిపోతాయి లాస్ట్ క్వాలిటీస్, అవి ఇలా కొన్ని తయారు చేయించుతూ ఉంటాం. సో బేసిక్గా బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా 48,000 అలా ఉంటుంది ఇది క్యారెట్. మా దగ్గర 50, 52 ఆ గ్రేడింగ్ ప్రకారం మేము చేస్తూ ఉంటాము. 55, 65,000 అలా కూడా మేము ఇదే సేమ్ సైజ్ చేస్తామండి, చాలా హయ్యర్ క్వాలిటీస్. సో అది ఏంటంటే మా కస్టమర్స్ అలా పర్టికులర్గా ఆర్డర్ ఇచ్చుకుంటారు. అండ్ ఇప్పుడు అలాంటి డైమండ్స్ దొరుకుతూ కూడా తక్కువైపోయినాయి. మా పాత క్లయింట్స్ ఆ పాత తెచ్చుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇవరకు కూడా ఇంత షైనింగ్ ఉంది అండ్ వీఆర్ స్టిల్ ఎంజాయింగ్ అని చెప్పి. సో దట్స్ వాట్ ఐ ఎంజాయ్ అండి. నాకు ఏదో అమ్మేసేయాలి, ఏదో చెయ్యాలి అన్న ఫీలింగ్ ఉండదు. ఎంత చేయగలుగుతాం అంత మన సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి కదా, మనం ఎండ్ ఆఫ్ ద డే కరెక్ట్గా చేసామా లేదా అనేది. సో దట్స్ హౌ వి డూ ఇట్. ఇది ఎంతండి? ఇది కొంచెం సైజ్ పెద్ద డైమండ్స్ కదా, 30 cents నుంచి గ్రేడింగ్ అండి. ఇలాంటి డైమండ్స్ అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మా కటింగ్. ఓకే ఓకే. అది జనరల్గా ఎవరి కాళ్ళు చూస్తేనే అర్థం.
అసలు చాలా అమేజింగ్ అది, yeah. అంటే ఆ ప్రొఫెషనల్ కట్ వల్ల ప్రైస్ చేంజెస్ ఉంది 4Cs లో. సో మీకు అదేంటంటే Very nice. జనరల్ గా అది FG కలర్స్ ఉంటాయండి దాంట్లో, అవునండి, కానీ సర్టిఫికేషన్ EFA వచ్చేస్తుంది సో ఇప్పుడు అన్నిటికీ ఈఎఫ్ఐ వచ్చేస్తుంది. అన్నిటికీ. జనరల్ ఇప్పుడు ఏంటంటే అది ఒక ట్రేడ్ మార్క్ లాగా అయిపోయింది. లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మనకి పీనట్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఉందనుకోండి, 120 రూపీస్ నుంచి 170 ఉంటుంది. అవును. అది మనకు ఒక స్టాంపింగ్ వస్తుంది కదా, FSSAI. వస్తుంది కదా స్టాంపింగ్. అలాగే ఇప్పుడు అదే మనది ప్యూర్ ఆయిల్ Hmm. హ్యాండ్ మేడ్ విత్ వుడెన్ చేస్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు కదా, అవును. అది చూడండి మీకు 230 నుంచి ఇంక 700 దాకా కూడా వెళ్తుందండి క్వాలిటీ బట్టి. సో దట్ ఈస్ ఆల్ పీనట్ ఆయిల్ ఓన్లీ. కానీ ఏ పీనట్స్తో చేశారు, ఎలా చేశారు ప్రాసెస్, పీనట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఎలా చేశారు ఏంటి, కానీ గవర్నమెంట్ మార్కింగ్ మాత్రం ఇచ్చేస్తుంది అన్నిటి మీద, సేమ్ మార్కింగ్. అలాగే డైమండ్స్ కూడా ఒక జనరలైజ్డ్ అన్ని EF అంటే క్లయింట్స్ కొంటున్నారు, ఇక అన్ని EF, దట్స్ ఆల్. అలా అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడంటే మీరు కలిశారు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఇది మనం అందరు క్లయింట్స్ కి చెప్పాలంటే రోజు వాకిన్స్ కి కుదరదు. సో క్లయింట్స్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఏం చూస్తుంటే ఇంకా అది మేము కేటర్ చేయక తప్పట్లా. బట్ ఐ హ్యావ్ గుడ్ క్లయింటేల్ అండి, ఓన్లీ కమ్ ఫర్, అది మా సిస్టర్ నేను డీల్ చేస్తూ ఉంటాము. వేర్ వి పీపుల్ ఆస్క్ ఫర్ క్వాలిటీ, వచ్చి పెళ్ళిళ్ళన్నా ఫంక్షన్స్ అన్నా కూర్చొని అన్ని ఆర్డర్లు ఇచ్చుకొని జాగ్రత్తగా చేయించుకొని, సో ఎప్పటికీ ఉండేటట్టుగా జ్యువెలరీ. అర్థమైంది. మనం జ్యువెలరీ అండి మనం కొనుక్కున్నాక ఎవ్వరూ అమ్మం కదా. యా, మనం ఏమనుకుంటాం రిటర్న్ వాల్యూ అని పద్దాక అడిగి ఎక్కడ ఈజియెస్ట్ అది చూస్తాం కదా. అదే ఎవరమండి జ్యువెలరీని మనం అమ్మింది చెప్పండి. ఇది చూడండి, అసలు ఇది కూడా ఇప్పుడు మీకు బిగ్గర్ స్టోన్స్ ఈజీగా కనిపిస్తుంది. అంతా ఇట్లా స్టార్ అంటే కట్ మూలన వల్ల అసలు షైన్. అంటే నేను ఆ రూమ్లో అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా హైలైట్ అవుతున్నాయి అనమాట. ఎలాగూ మనకి డైమండ్స్ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సపోర్ట్ చేసినందుకు ముందు మీకు థ్యాంక్ యూ. అయ్యో ఏంటండి, అది లేదు, దట్ ఈస్ అవర్ బేసిక్. యాక్సిడెంటల్ గా వచ్చినా చాలా మనకు అవసరమైన ఎక్స్ప్లెనేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే కదా. ఇప్పుడు ఎందుకు కొనుక్కున్నాం అనే దానికి రీజన్. ఇప్పుడు ఇది కూడా షేప్స్ డైమండ్ అండి. షేప్స్ డైమండ్ లో జనరల్ గా అందరి దగ్గర GH సర్టిఫికేషన్ వస్తుంది, ఎందుకంటే పెద్ద సైజులో దే కాంట్ గివ్ EF. సో ఇన్ పెద్ద సైజులో దే విల్ గివ్ లిటిల్ లెస్సర్ కలర్ అనమాట జనరల్ గా. కానీ మాకు మాత్రం ఇవన్నీ ఒరిజినల్ EFs నేను పెట్టానండి దీంట్లో. అండ్ మీరు చూడండి వర్క్మెన్షిప్ కూడా. సో ఇవన్నీ క్లాత్ లాగా. నేనేంటంటే ఇది జ్యువెలరీ ఎప్పటికీ ఉండేది, మనకి బెస్ట్ ఇవ్వాలి క్లయింట్స్ కి అన్న ఫీలింగ్ లో ఉంటానండి ఎప్పుడు కూడా నేను. సో అది ఆనర్ చేసిన క్లయింట్స్ కి వి ఆల్సో ఎంజాయ్ ఎండ్ ఆఫ్ ద డే. చాలా బాగుంది కదండి. కాకపోతే షైనింగ్ చూసారా అసలు, అదే గ్లేజింగ్ అమేజింగ్. అసలు చిన్న నల్లపూసలు అండ్ చిన్న సైజు కూడా పాపకి ఒక చిన్న నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో మిగతా ఇది కూడా ఇవి ఎలాగో నేను చూసాను కాబట్టి నాకు ఇది ఎందుకు బాగా నచ్చింది. సో కొంచెం ఫ్యామిలీ అప్రూవల్ కూడా తీసుకొని మీటింగ్ పెడదాం. మనకి అలవాటేగా పర్చేసింగ్ ఎండింగ్ లో మీటింగ్ పెట్టడం. అది చూద్దామండి. మోడల్స్ చూసేయండి లోపు మీరు. బ్లాక్ డైమండ్స్ కదండి. బ్లాక్ డైమండ్. సో ఇది మళ్ళీ నాకు నచ్చింది, ఎందుకు ఈ మోడల్ కొత్తగా ఉన్నట్టున్నాయి, మనం ఎక్కడ చూడని మోడల్ కాబట్టి దీనికి ఇది బాగా నచ్చింది. ఇవి చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. డైమండ్ లుక్ కానీ కట్ కానీ హెవీ షైన్ అండ్ న్యాచురల్ స్టోన్స్. వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం అసలు ఆ లుక్కే వేరుగా ఉందన్నమాట. చాలా బాగుంది. అసలు కంటి చూపుతో ఇది లైట్ తీసినా కూడా మెరిసేటట్టు ఉన్నాయి కదండి. ఇవి బాగున్నాయి, మంచి డైమండ్స్ అవి కూడా. చాలా బాగుంది. ఇది బాగుందండి, ఇది ఒకసారి ట్రై చేస్తాను. యా షూర్. సో దెన్ ఏంటనేది నేను డిసైడ్ అవుతాను. బాగుందంటారా? బాగుంది. అంటే మోడల్ కూడా కొత్తగా ఉంది. ఓ స్టడ్స్ వచ్చినాయా, మంచి ఎమరల్డ్ అండి సెంట్రల్ పీస్ నెక్ లో పెట్టుకుంది. అండ్ ఇదేమో ఆఫ్ కోర్స్ టాంజనైట్ టాప్స్. సో ఇదేంటంటే మోర్ వేరబుల్. ఇది కూడా బాగుంది, మల్టిపుల్ గా డిఫరెంట్ గా ఉంది. బోరింగ్ డిజైన్స్ కాకుండా యూనిక్ డిజైన్స్ అండి. ఎస్, ఎప్పటికీ బాగుంటాయి వేసుకున్నా కూడా. అంటే ఎవర్ గ్రీన్ అనిపించేటట్టు ఉన్నాయి. నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఓ దట్ ఈస్ వెరీ యూనిక్. యా, అది కూడా టాంజనైట్ అండ్
పింక్ టోమ్లిన్స్ అన్నమాట విత్ డైమండ్స్. ఫస్ట్ టైం అండి ఇంత లైటర్ కలర్ లో ఇలా చూడటం. చాలా బాగుంటుంది, వేసుకున్నా కూడా ట్రాన్స్రైడ్స్ మనం కామన్ గా చూస్తాం కానీ పింకిష్ లో కాంబినేషన్ అలా ఇచ్చాము. చాలా బాగుంది. చూసారు కదా, ట్రెడిషనల్ లుక్ నుంచి ట్రెండీ లుక్ అనమాట. చాలా యూనిక్ అనిపించింది. మీ సారీ కూడా బాగా అదే నచ్చింది. అసలు ఏ జ్యువెలరీ అయినా బాగుంటుంది అసలు. సో ఇదండి కలెక్షన్స్. ఇంకా చూద్దాము. ఎలాగో నేను బిట్టుకు అని చెప్పి చిన్నది చూద్దామని ఇంతకుముందు కూడా పెండెంట్ కంటే బిట్టుకని తీసుకున్నది, దానికన్నా ఎక్కువసార్లు నేను వాడినట్టున్నాను. ఇవి చాలా బాగున్నాయండి. అప్పుడు కూడా ఇలా కంటి స్టైలే తీసుకున్నాను నేను. యా, ఆ ఎమరల్డ్స్లో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయండి, దాన్ని బట్టి కూడా ప్రైజింగ్ వేరీ అవుతూ ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇవి చూస్తుంటే నాకు మిమ్మల్ని అడగబుద్ధి అవుతుంది. జనరల్గా బయట అందరూ అంటుంటారు కదా, డైమండ్స్లో బయట షాప్స్లో కొందరు ఇట్లా కలుపుతారు సీజెడ్స్, అది వర్తేనా అసలు? నమ్మొచ్చు అలా చేయరండి. ఇప్పుడు పెద్ద జ్యువెలర్స్, స్టాండర్డ్ జ్యువెలర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది పెద్ద షాప్స్ అన్నిట్లో కూడా. లైక్ వి ఆల్సో హ్యావ్ అ స్ట్రాంగ్ క్వాలిటీ కంట్రోల్. అది ఇప్పుడు ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు అలాంటి పనులు ఎవరు చేయరండి. ఇదేంటంటే జస్ట్ స్మాల్ ఫియర్స్, ఇంటర్నల్ పబ్లిక్ ఫియర్ అండ్ వాళ్ళ ఇమాజినేషన్ తప్పితే ఐఎమ్ ష్యూర్ నోబడీ డస్ ఇట్ అండి. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, 10 కలుపుతారా? 10 అంటే ఒక సపోజ్ 52,000 క్యారెట్ అనుకోండి, ఒక సెంట్ ఎంత ఉంటుంది? 520 రూపీస్ ఉంటుంది. సో 10 కలిపారనుకోండి, 10 సెంట్లు 5,200 అవుతుంది. వాళ్ళు 10 లక్షల ఐటెంకి 5,200 జ్యువెలర్స్ ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు ముందుకెళ్తారా వెనక్కి వెళ్తారా? అలాంటి పనులు ఎవరు చేయరండి. ఇంకా జస్ట్ క్వాలిటీ వేరియేషన్స్ ఉండొచ్చు, దాన్ని బట్టి ప్రైజింగ్స్ ఉండొచ్చు, ఇలాంటి ఏదైనా ఉండొచ్చు. కానీ అలా రూమర్స్ చాలా ఈజీగా, ఎందుకంటే అబద్ధం క్విక్గా వెళ్ళిపోద్ది నిజంగా కదా. అంటే పీపుల్ కూడా పాపము వాళ్ళకి తెలియదు కదా. సో అంతే అండి. మనము బ్రాండ్కి నార్మల్ దానికి డిఫరెన్స్ అండి. మనం ఒక 100 షాపులు ఉండగానే అది హై క్వాలిటీ అని కాదు అర్థం. అంతే కదా. బ్రాండ్ అనేది బ్రాండే, అది 1 ఉండని 100 ఉండని. సో లో క్వాలిటీ అనేది లో క్వాలిటీ. అలా అని ఒకరిని క్రిటిసైజ్ చేయటల్లా, బట్ ఏంటంటే క్వాలిటీని రికగ్నైజ్ చేయమని చెప్తున్నాం, అంతే కదా. అంటే నా ఒపీనియన్ ఇది. అంటే పెద్ద డిఫరెన్స్ పడదు, కొంచెం డిఫరెన్స్ లో యూ కెన్ గెట్ అ బెటర్ స్టఫ్, బెటర్ క్వాలిటీ. అంటే ఎప్పటికి ఉండేవి కదా ఇవి, సారీస్ లాగా కాదు. సో జ్యువెలరీ అనేది తరాలకు వెళ్ళాలి అండ్ సెంటిమెంట్ తో కొంటారు. ఈ మోడల్స్ లో కూడా నాకు డిఫరెన్స్ ఏంటంటే అండి, మనం ఎక్కడ చూడని స్టైల్. అసలు ఇది ఎంత ఫ్లెక్సీగా ఉందో చూడండి అసలు. యా ఈ యంగ్స్టర్స్ కి అట్లా లాంగ్ ట్రెండీ ఫ్లెక్సీ అండి. అసలు చూడండి ఎంత ఫ్లెక్సీగా ఇయర్ రింగ్ మనం డైమండ్ లో చూడలేము. యంగ్స్టర్స్ కి అది బాగుంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వేసుకోవాలి అంటే ఇలా కూడా బాగుంటాయి. అండ్ ఈ స్టోన్స్ కూడా షేప్స్ డైమండ్స్ ఇచ్చాం కింద. సో షేప్స్ డైమండ్ ఇంకొంచెం ఎక్కువ లుక్ ఎలివేట్ అవుతుంది కదండి. సైజులు కూడా పెద్దవి వస్తాయి షేప్ లో. సో నవరత్నాల్లో ఫస్ట్ టైం బ్రేస్లెట్ మోడల్ ఇలా చూడండి. లవ్ యువర్ డిజైన్స్ అండి. డిజైన్స్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మనం పెట్టిన దానికి ఏదో పోత పోసినట్టు శుద్ధలాగా ఇన్ని డైమండ్స్ కొనుక్కోవడం కంటే ఆ డిజైన్ కూడా ఎవర్ గ్రీన్ అవటం కూడా గుడ్ కదా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నాకు మీరే చెప్పాలి, నేను పెట్టుకున్న 3 సెట్లో ఏది బెస్ట్ అనేది. కానీ మీ దగ్గరికి ఈ వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ పర్చేజ్ చేసేసి ఉంటాను. సో ఈ 3టిని పెట్టుకొని డిస్కషన్ ఒకటి డిసైడ్ అయ్యి ఒకటి పక్కన పెడతాను. దెన్ ఇంకా మధు వచ్చినాక ఫైనల్ అవుట్పుట్ అనమాట. బ్లాక్ డైమండ్స్లో కూడా ఇంత అందంగా ఉంటాయని ఫస్ట్ టైం చూపించారండి. న్యాచురల్ స్టోన్స్ కదా, అసలు చాలా బాగా తేడా తెలుస్తుంది. టర్ములిన్స్ అండ్ పెరిడోస్. మనం ఈలోపు మీరు ఎలాగో గోల్డీ అన్నారు కదా, నేను ఎలాగో బ్లాగ్ చేస్తున్నా కాబట్టి అవి కూడా మోడల్స్ షూర్ విల్ డూ దట్. భలే ఉందండి ఇది. అది కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఈవెన్ దిస్ వన్. సో ఇప్పుడు ఇది యాక్చువల్లీ లాంగ్ పెండెంట్ డిటాచబుల్ అండి. మనం ఇది తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పర్ల్ కావాలన్నా ఏదైనా కావాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇక డెసిషన్ అనేది మీదండి. మీరు ఎప్పుడైనా డైమండ్ పర్చేజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు స్ట్రైట్ అవే ఫస్ట్ షాప్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను మల్టిపుల్ షాప్స్ తిరిగి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆగాను కాబట్టి. కానీ కస్టమర్స్ 4 షాపులు చూసాక మా షాప్ వస్తేనే మాకు బెనిఫిట్ అండి. అంతే కదా, ఆ డిఫరెన్స్ ఏంటని తెలుస్తుంది. అది కాన్ఫిడెన్స్ చూసారా? ఫస్ట్ రావద్దు. లవ్ ఇట్ అండి. అసలు ఒక ఫీమేల్ ఇంత పెద్ద బిజినెస్ చేయటము ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. చాలా ఫేస్ చేసి ఉంటారు కదా. గాడ్స్ గ్రేస్ అండి. కస్టమర్స్ వచ్చి ఎప్పుడు మాకు పాజిటివిటీ ఇస్తుంటే దట్ గివ్స్ అస్ సో మచ్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ ఐ ఎంజాయ్ మోర్ ఆఫ్ క్రిటిసిజం. ఎవరైనా మనకి తప్పు చూపించినప్పుడే మనం గ్రో అవుతాం.
బాగుందండి వర్డ్. డెఫినెట్గానండి ఎప్పుడు మనకి పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇస్తే నిజానికి నాకు ఆనదు, బికాజ్ ఐఎమ్ యూస్ టు ఇట్. అంతే కదా, సారీ ఫర్ దాట్. Strength తెలుస్తుంది మనకి మనకి negative ఎప్పుడు నుంచి. క్లయింట్ ఒరిజినల్ సొంత వాళ్ళే మనకి తప్పులు చెప్పగలుగుతారు. Hmm. సొంత వాళ్ళే లిబర్టీ తీసుకొని వసుంధర అప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా అనిపిస్తుంది అని సొంత వాళ్ళే చెప్పగలుగుతారు. అది చెప్పినప్పుడే వీ కెన్ కరెక్ట్, వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో దట్స్ వాట్ ఐ ఎంజాయ్. విన్నారు కదా, జ్యువెలరీ షాపింగ్తో పాటు మంచి మంచి ఎక్స్పీరియన్స్లు, మోటివేషన్ కూడా విన్నాం. థ్యాంక్ సో లవ్ యూ. ఇట్ అండి. గోల్డ్ది కూడా అన్నారు కాబట్టి, Yeah, నేను sure. blog కాబట్టి ష్యూర్ సో చూపిస్తాను. నేను ఎలాగో గోల్డ్ ప్రోడక్ట్ ఇప్పుడు నేనేం పర్చేజ్ చెయ్యట్లేదు. ఇప్పుడు డైమండ్స్ కన్నా గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నట్టుందండి. అందుకని గోల్డ్ దూరంగా ఉంచుతున్నాను. బట్ చూద్దాం, బ్లాగ్ చేస్తాను కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఇలా ఇది చాలా కుందన్స్, బాగుంది. ఈ ట్రెడిషనల్ ఇప్పుడు ఇట్లా ఈ ఓల్డ్ స్టైల్ తోటి జిలేబీ జిలేబీ మాల స్టైల్లో ఏదో చాలా అంటున్నారు. వస్తున్నాయి. అవునవును. సో ఇవన్నీ అంటే మనకి ప్రైవేట్గా మనకి నచ్చిన ప్రోడక్ట్ చూసి డిజైన్ చేసుకునే తీసుకోవాలి అనుకుంటే ఇలా పై ఫ్లోర్లో ఇలా రావచ్చండి. నేను కింద Yes. కూడా చూశాను. లాస్ట్ టైం చేసిన బ్లాగ్స్ అన్ని మనం కింద చేసాం కదా, అక్కడ పర్చేజ్ చేసినాయి. అందుకని కొంచెం యునీక్ డిజైన్స్ చూద్దామని అప్స్టేర్స్కి వచ్చాను అనమాట. యా. సో ఇప్పుడు మీకు ఇవన్నీ ఇట్లా కుందన్స్ కూడా చాలా మ్యాంగో మాలాస్. మ్యాంగో మాల. ఇప్పుడు ఈ కుందన్లో కూడా 2 రకాలు ఉంటాయండి. కుందన్లో వెయిట్ ఎక్కువ, లాక్ ఎక్కువ పెట్టి చేస్తారు వర్కర్స్. కొంతమంది ఏమో లాక్ తక్కువ పెట్టి పల్చగా వర్క్ చాలా అందంగా చేస్తారు. ఇట్లా పల్చగా ప్లస్ దాంట్లో వాడిన జెమ్స్ బట్టి వాటి బట్టి ప్రైజింగ్ పడుతుంది. జనరల్గా ఇవి మనకేంటంటే హెరిటేజ్ లుక్ లా ఇస్తున్నాయి అనమాట. అసలు model. వర్క్మెన్షిప్ చూడండి, చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్ దట్ వర్క్. సో ఈ మోడల్స్ లో మనకి డిఫరెన్స్ తెలుస్తుందండి. గబుక్కును మనము ఇప్పుడు జ్యువెలరీ డెఫినెట్ గా ఒరిజినల్ జ్యువెలరీకి దానికి చాలా తేడా ఉంటుంది. ఎంత అవునండి. వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండి. ఇప్పుడు అన్ని కేటగిరీస్ మన పాతకాలపు ట్రెడిషనల్ లుక్ ఉన్నాయి అనమాట వీటన్నిటిలో. చాలా వేరుగా ఉంది. హెరిటేజ్ స్టైల్. సో అసలు ఇందులో చూడండి అసలు ఎంత వరకు ఉందో. అదే నేను అంటుంది, ఐ ఎంజాయ్ ద వర్క్మెన్షిప్. ఇవి చాలా బాగుంది. ఇది మీరు చూడండి అసలు మనం ఇంతవరకు మనం మామూలు ఇప్పుడు వచ్చే వాటిలో చూడట్లేదు కదా. లేదు, అంతా ఓల్డ్ స్టైల్, చాలా బాగుంటుంది. అసలు ఈ పర్ల్స్ కూడా చూడండి, చాలా పాతకాలపు స్టైల్ ఇవి. చాలా బాగుంది అసలు ఒక జత. అమ్మో, మధ్యలో ఒక స్టోన్ లో ఇంత వర్క్ చేశారా? చూసారా, భలే ఉంది అసలు. ఇంకెక్కువ బ్యాంగిల్స్ కూడా వేసుకోవక్కర్లే కదా. వెరీ ట్రెడిషనల్, చాలా బాగుంది. లవ్ ఇట్. బంగారం రేటు తగ్గినాక బంగారం కొందాం. ఎలా ఉంది? బాగుంది కదా. ఈసారి ఇంట్లో ఫంక్షన్ కి గోల్డ్ లో ట్రై చేసి చాలా ఫీల్ ఉందండి. అంటే ఈ సారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అదే మీరు గొట్టపూసలు అన్నారు కదా, ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దాని మీద పెట్టచ్చు మీరు. ఓకే, లుక్స్ సో నైస్. బాగుందంటారా? వావ్, చాలా బాగుంది. అమేజింగ్. అలాంటి బుట్టలు అవన్నీ ఉన్నాయి. ఓ, దీనికి మ్యాచింగ్ బుట్టలు, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. జనరల్ గా కొత్త పూసలు ఓన్లీ వైట్ లో తీసుకొస్తున్నారు కదా నవేడేస్. గ్రీన్ కాంబో ఎక్కువ ఎలివేట్ అయింది. కింద చిన్న గ్రీన్ ఎమరల్స్ ఇచ్చి పర్ల్స్ వేసి చేశారనమాట. అంతే అండి, అది మనం ఒక చిన్న చేంజ్ చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఆ ట్రైల్ వేస్తున్నారు చూసారా మీరు, అది బాగుంది. యా, దట్ రిస్క్ ఫ్రమ్ డే వన్ ఐ యూస్ టు టేక్ అండి. డెవలప్ చేశారు. ఫీమేల్ అయ్యి ఉండి ఇండిపెండెంట్ గా ఇట్లా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. గాడ్స్ గ్రేస్ అండి. అనేవాళ్ళు అంటానే అంటే ఉంటారు. మేము తలంచుకొని వి వేర్ ఓన్లీ డూయింగ్ అవర్ వర్క్, నాట్ సీయింగ్ అవుట్ సైడ్ వాట్స్ హ్యాపెనింగ్. ఇంకొకరి గొడవ లేదు, మేము కరెక్ట్ గా చేస్తున్నామా లేదా. వీఆర్ డెడికేటెడ్ అండ్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో మాకు ఇంకా వేరే ఆలోచన, వేరే ఇది వాన కురుస్తుంటే కూడా మాది ఇది మా 4 వాల్స్ లో కూర్చొని. అంతే కదా, ఇది ఒక వేరే ప్రపంచం. అదే, అది ఇష్టం ఉండాలండి. ఏదో మనం బిజినెస్ లాగా మిషన్ మేడ్ బిజినెస్ లాగా చేస్తే నాకు నచ్చదు. ఇది అంటే ఏదో ఇన్ని షాప్స్ పెట్టేసేయాలనో లేకపోతే ఇంకేదో తక్కువ కమ్మేసి ఎక్కువ క్లయింట్స్ చేయాలనో అలా ఏం లేదు. మనకి క్వాలిటీ క్లయింట్స్ కావాలి అండ్ యునో వీ షుడ్ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు మన ఫోకస్ ఈ మూడిటి మీద కదా వచ్చినప్పటి నుంచి. అందుకని ఈ మూడిటి ప్రైసులు కూడా తెలుసుకుంటే ఏది మన బడ్జెట్లో మనం కొనగలం. ఇప్పుడు నేను అనుకుంటున్న ప్లానింగ్ సెట్ అయ్యేదని చూస్తున్నాను. కానీ ముందు ప్రైసులు తెలుసుకుందాం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అదే. ఇది నాకు అన్నిటికన్నా ఫస్ట్ నచ్చిన సెట్ అండి, అందుకని దీని గురించి అడుగుతున్నా. ఒట్టి నెక్లెస్ 7,80,000 అవుతుందండి, టాప్స్ ఏమో 380 అవుతుంది. సో 2 కలిపి 11,60,000 అవుతుంది అనమాట. సో ఇందాక ఇది క్యారెట్ 8.5 సంథింగ్ క్యారెట్స్. 2 కలిపి. 2 కలిపి.
డైమండ్ క్యారెట్ ఎక్కువ ఉంది కాబట్టి పడుతున్నట్టుంది, కానీ ఇది రీజనబుల్ ప్రైస్ కదండి, Yeah, ఎందుకంటే ఇది మల్టీపర్పస్గా ఎస్ పెండెంట్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సెట్ కూడా మీకు టాన్జనైట్ అండ్ మార్గనైట్ కాంబో విత్ నైస్ షేప్స్ డైమండ్స్ అవి ఉన్నాయి చూడండి మధ్యలో, అవునవును. ఆల్ బిగ్ బిగ్ షేప్స్ ఉన్నాయి, వెరీ రాయల్ పీస్. ఇది మీకు అబౌట్ 25,70,000 అవుతుంది ఫైనల్గా, ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ తోటి. సో ఆ జెమ్స్ కూడా క్వాలిటీ, లస్చర్, షైన్ తెలుస్తుంది అసలు. మార్గనైట్ మెరిసినంత మిగతా అంత షైన్ వేరు, అంటే ఈ షైన్ వేరు ఆ షైన్ వేరు. ఇప్పుడు ఇది మీకు మధ్యలో ఎమరల్డ్ ఉండటం మూలాన, ఎమరల్డ్ అండ్ టాన్జనైట్స్ పక్కన, దాని మూలాన ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ఒట్టి నెక్లెస్ 14,20,000 అవుతుంది, టాప్స్ ఏమో 3,80,000 అవుతుంది. సో టోటల్గా 18 lakhs. ఇదంతా కూడా డైమండ్స్ ఉన్నాయి, మళ్ళీ అంతా డైమండ్స్ ఉన్నాయి కదా చుట్టూరు. ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి ఫ్యాషన్ టాక్స్లో చూస్తారు కదా, నేను మళ్ళీ ఇది వేరు చేసినప్పుడు అప్పుడు చెప్తాను. అదండి, ఈ మూడిట్లో ఏది అనేది నేను దీనికి వెళ్ళాను కానీ ఎంకరేజ్ చేయలేదు, ఇది తీసుకోండి ఇందులో క్వాలిటీ హైలో ఉంది, ఈ డైమండ్స్ వర్త్ అనేవి ఎంకరేజ్ చేయలేదు. నా చాయిస్కి ప్రయారిటీ ఇచ్చారు. లవ్ ఇట్. జనరల్గా మన బయట షాప్స్లో ఏంటంటే పెద్దది ఎఫోర్డ్ చేయమని ఫోర్స్ చేస్తుంటారు కదా, ఏంటంటే మన ఎఫోర్డబిలిటీకి తగ్గట్టు ఓన్ చాయిస్. వి గివ్ వాల్యూ టు యువర్ ప్రయారిటీస్ ఉంది. నైస్ అండి, మంచి ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అసలు నేను పర్చేజ్ చేసే ఈ వ్లాగ్ లో ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో మీరు కూడా యూకే నుంచి వచ్చి యు ఆర్ ఆల్సో స్పెండింగ్ టైం విత్ us. We value it. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ మీకు చాలా మందికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, చాలా మంది డౌట్స్ కానీ ప్రైసెస్ రేంజెస్ కానీ మీకు తెలుసుంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ రండి. బట్ వసుంధర గారు అన్నట్టు లాస్ట్ డెస్టినేషన్ ఇది పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ డెస్టినేషన్ ఇది పెట్టుకోకండి, అప్పుడు మీరు మిగతా వాటికి వీటికి డిఫరెన్స్ తెలియదు. అన్నీ చూసి ఇక్కడికి రండి, యూ ఫీల్ ద డిఫరెన్స్. అది నా ఎక్స్పీరియన్స్ అండి, మీరు కూడా చెప్పారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ అండి. సరే, ఇంకా మధు వాళ్ళు వచ్చినాక ఇంకా ప్రైసింగ్ మీటింగ్ పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోతాము, టైం సరిపోదు కాబట్టి మేము ఫంక్షన్కి వెళ్ళాలి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి, షాప్ లొకేషన్ అండ్ ఆల్. సో వరల్డ్ వైడ్ ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు పెట్టడం కాదు, బ్రాండింగ్ అనేది ఒక్క చోట ఉన్నా 10 చోట్ల ఉన్న క్వాలిటీ మెయింటెనెన్స్, అది నా ఫైనల్ వర్డ్ అనమాట. సో డిస్క్రిప్షన్లో నేను జూబ్లీ హిల్స్ స్టోర్కి వచ్చాను, డీటెయిల్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చేసి నచ్చిన కలెక్షన్స్ చూసేయండి. మీకు బయట కంట్రీ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఆప్షన్ ఉందండి? యా వి డూ హ్యావ్. ఇంకా పర్ఫెక్ట్ అయితే. సో ఇదండి, ఇంకెనీ ఇన్ఫర్మేషన్ మీరు షాప్కి వచ్చి ఆర్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఫైండ్ అవుట్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని ఈసారి నాకన్నా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన వసుంధర గారికి పెట్టండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ. బాయ్ మరి. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.